వెల్కమ్ టు అరకు నేచురల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్. మా గిరిజనులు అయితే మొదటికి జరుపుకునే పండగ ఈ పండగ పేరు అయితే ఆషాఢమాసం పండగ అంటారు. మా గిరిజనులు ఒడియా భాషలో అయితే వీటిని అసడ జాతర అంటారు. అయితే మా పూర్వీకులు పూర్వకాలం నుంచి ఈ పండగ అయితే నిరంతరం సంవత్సరానికి ఒకసారి జరుపుకునే వస్తున్నాము. ఈ పండగ ఏ విధంగా జరుపుకోవాలి ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఈ పండగనైతే ఊరు బయట ఈ విధంగా మనం పూజలు చేసుకుంటాము. మనం స్టార్టింగ్ అయితే నేరేడు చెట్టు కొమ్మ అలాగే మామిడి చెట్టు కొమ్మతో అయితే చిన్న పందిర్లాగా ఈ విధంగా మేము కట్టుకుంటాము. కట్టుకున్న తర్వాత అయితే ఈ పందిర్ లోపల సోలు పిండి ఉంటది కదా, వాటితో అయితే మనము పూజ గీతలు గీసుకుంటాము. అయితే మీరు ఇక్కడ చూడవచ్చు, పూజ కార్యక్రమం కొనసాగించడానికి మా ఊరు పూజారి అయితే పూజ ఏర్పాట్లు ఇవన్నీ చూసుకుంటున్నాడు. ఈ పూజ పందిర్లో అయితే మా ఊరు వాళ్ళందరూ వచ్చేసి ఈ విధంగా అక్షింతలు అలాగే ఆగరవతులు వెలిగించుకుంటున్నారు. మా ఊర్లో ఈ పండగ జరుపుకోవడం వల్ల మా ఊర్లో ఒకవేళ సూడి ఏమైనా ఉంటే మా ఊరిని విడిచేసి బయటకి అయితే వెళ్ళిపోద్దని మా గిరిజనులు ఒక నమ్మకము. అలాగే పై నుంచి వచ్చే వర్షం బాగా కురిసి వేసిన పంటలు నాశనం చేయకుండా ఆ పంట అయితే బాగా పండి చేతికి బాగా దిగుబడి రావాలని మా గిరిజనులు కోరుకొని ఈ పూజను అయితే కొనసాగిస్తారు. అయితే ఇక్కడ మీరు చూడవచ్చు, అరిగిపోయిన చీపుర్లు అలాగే కన్నమైపోయిన తట్ట బుట్ట ఇవన్నీ ఏమైనా ఉంటే ఈ విధంగా మనం ఒక కొమ్మలో వేలాడి తీసుకుంటాం. మా ఊరు ఆవుల్ని గేదెల్ని మేకల్ని ఒకే దగ్గర చేర్చుకొని ఈ విధంగా మందాలుగా అయితే మేము చేసుకుంటాము. ఈ పూజ పందులో అయితే ముందుగానే ఒక రాగి చెంబులోని వాటర్ పోసుకొని పూజ చేసుకుంటారు. పూజ చేసుకున్న వాటర్ ని అలాగే ఈ పూజ పందిలో బలి ఇచ్చే మేకని అలా పట్టుకొని ఆవుల మందని 2 మామిడి ఆకులతో వాటర్ జల్లుతో ఈ విధంగా 3 సార్లు తిరగాలి. ఇప్పుడైతే కొబ్బరికాయలు కొట్టడం స్టార్ట్ చేశారు. మా గ్రామ పెద్దలు ఇలాంటి వీడియో తీయకూడదు అనడం వల్ల ఈ వీడియో అయితే నేను సరిగ్గా తీయలేకపోయాను ఫ్రెండ్స్. అలాగే ఆకాశం నుండి వాన కూడా పడుతుంది. లాస్ట్ గా అయితే బలి ఇచ్చే మేకపోతని ఈ విధంగా చేతులతోని అక్షింతలు తినిపించి పూజ పందిర్లో అయితే ఈ మేకని బలి ఇచ్చి ఈ పండగ అయితే ముగించుకుంటున్నాం. ఈ విధంగా మా ఊర్లో అయితే ఆషాఢ మాసం పండుగ జరుపుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన అరకు నేచురల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ విధంగా ఎన్ని ఊర్లో జరుపుకుంటారో కిందనైతే ఊరి పేరు కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.